హలో ఫ్రెండ్స్, మీరు సి ప్రోగ్రామ్ బేసిక్స్ నేర్చుకుందాం అనుకున్నారా? సో మీరు బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ నేను చేసిన వీడియోలో మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఈ వీడియోకి కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైన టెంప్లెట్లో కనపడుతున్న సి బేసిక్ టాపిక్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ వాట్ ఈజ్ సి అండ్ హిస్టరీ ఆఫ్ సి. సో సి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెన్నిస్ రిచీ అనే సైంటిస్ట్ 1972లో ఇన్వెంట్ చేశాడు. సో ఇతను ఈ సి లాంగ్వేజ్ని ఫస్ట్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో, అది బెల్ ల్యాబొరేటరీస్లో క్రియేట్ చేశాడు. సో లాంగ్వేజెస్ సచ్ యాజ్ C++, జావా ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ సి. సో సి లాంగ్వేజ్ యూజ్ చేసి జావా అండ్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేశారు. నా సి లాంగ్వేజ్ని ఎక్కడ యూజ్ చేస్తారు? మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. అలాగే ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు సి లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ విండోస్ అయినా అయి ఉండొచ్చు, లేదా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సిస్టమ్ డెవలపింగ్ ఆపరేషన్స్ని కూడా సి లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు. అండ్ అడోబీ యాప్స్ అన్నీ కూడా సి లాంగ్వేజ్ వల్లే డెవలప్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిస్టమ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే మనం యూజ్ చేసే కామన్ యాప్స్, మన మొబైల్ అవ్వచ్చు లేదా మన డెస్క్టాప్ అయి ఉండొచ్చు, దాంట్లో ఉండే యాప్స్ని సి లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు. అండ్ లాస్ట్ గూగుల్ క్రోమియం కూడా సి లాంగ్వేజ్ వల్ల డెవలప్ చేసిందే. నెక్స్ట్ సి లాంగ్వేజ్ మనం ఎందుకు నేర్చుకోవాలి? బికాస్ సి అనేది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనం ఎందుకంటామంటే, మనం రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు సి లాంగ్వేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ మనం సిలో నేర్చుకునే డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ మెనీ మోర్, ఇలా చాలా టాపిక్స్ని మనం సిలో నేర్చుకోవడం వల్ల రిమైనింగ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకు ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ సి అనేది ఒక చాలా సింపుల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్. ఒక ఆన్సర్ని చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అందుకనే మనం సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్లోకి ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఒరిజినల్ సి లాంగ్వేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో there is a common analogy between English language and C language. So here analogy means English language కి C language కి ఒక పోలిక ఉంది. సో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లర్న్ ఆర్ స్టడీ చేసేటప్పుడు ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం అండ్ ఆల్ఫాబెట్స్ నేర్చుకొని వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తాం. వర్డ్స్ నుంచి సెంటెన్సెస్, సెంటెన్సెస్ నుంచి పారాగ్రాఫ్ ప్రాక్టీస్ చేస్తాం. బట్ సి లాంగ్వేజ్లో స్టెప్స్ నేర్చుకునేటప్పుడు ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్ నేర్చుకొని వాటిని కాన్స్టాంట్స్, వేరియబుల్స్, కీవర్డ్స్లో కన్వర్ట్ చేస్తాం. అలా కన్వర్ట్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేసి ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం. సో ఇలా స్టెప్ బై స్టెప్ జరిగే ఫంక్షన్ని సి లాంగ్వేజ్లో ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత కాన్స్టాంట్స్, వేరియబుల్స్, కీవర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఈవెన్ క్యాపిటల్ లెటర్స్ అయి ఉండొచ్చు, స్మాల్ లెటర్స్ అయి ఉండొచ్చు, అప్ టు ABCD, అప్ టు Z. డిజిట్స్ 0 to 9. So we know the special symbols like exclamatory mark, @ hash, $sign, etc. సో ఫస్ట్ మనం ఇక్కడ కాన్స్టెంట్స్ అంటే ఏంటో చూద్దాం. కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే, ఏ కాన్స్టెంట్ ఈజ్ ఏ ఎంటిటీ దట్ డజంట్ చేంజ్. ఇక్కడ ఎంటిటీ ఏంటంటే తత్వము. సో కాన్స్టెంట్ అనేది ప్రోగ్రాంలో ఎక్కడ కానీ మారదు. వన్స్ మనం కాన్స్టెంట్ అని డిక్లేర్ చేసామంటే మనం ప్రోగ్రాంలో ఎక్కడ యూజ్ చేసినా కాన్స్టెంట్ వాల్యూ సేమ్గా ఉంటుంది. అండ్ వేరియబుల్స్ కంటూ మనం వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తాం. ఈ వేరియబుల్ యొక్క వాల్యూస్ చేంజ్ అవుతాయి.
సో అవి చేంజ్ అవుతాయో చేంజ్ అవ్వో అది మనం గ్యారంటీ ఇవ్వలేం. అండ్ కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ ఒక స్పెషల్ మీనింగ్ కంటైన్ చేసి ఉంటాయి. అండ్ కాన్స్టెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ లిటరల్స్, వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఐడెంటిఫైయర్స్. లాస్ట్ 2 స్టార్ మార్క్స్ ఉన్న పాయింట్స్ని రిమెంబర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, కాన్స్టెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. One is primary constants and second is secondary constants. సో ఫస్ట్ ప్రైమరీ కాన్స్టెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమరీ కాన్స్టెంట్స్ అంటే ఇంటీజర్, రియల్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటాం. అండ్ సెకండరీ కాన్స్టెంట్స్ అంటే అరే, పాయింటర్, స్ట్రక్చర్స్, యూనియన్, ఎనం, ఎక్సెట్రా. సో ఈ సెకండరీ కాన్స్టెంట్స్ మనం ఫర్దర్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ప్రైమరీ కాన్స్టెంట్స్ మాత్రమే కావాలి. సో ప్రైమరీ కాన్స్టెంట్స్ అంటే ఇంటీజర్, రియల్, క్యారెక్టర్. ఈ 3 కాన్స్టెంట్స్ గురించి ఫస్ట్ మనం చూద్దాం. సో ప్రెజెంట్ వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రైమరీ కాన్స్టెంట్స్ ఓన్లీ. సో ప్రైమరీ కాన్స్టెంట్స్ అనేటివి ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్. సో ఇక్కడ రియల్ అంటే ఆల్సో కాల్డ్ ఎస్ ఫ్లోట్. ఇక్కడ రియల్ని మనం ఫ్లోట్ అని కూడా పిలుస్తాం. సో ఫస్ట్ మనం ఇంటీజర్ కాన్స్టెంట్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, దట్ మీన్స్ ఎలా ఒక ప్రోగ్రామ్కి యాడ్ చేయాలి. సో ఇంటీజర్ కాన్స్టెంట్ ఖచ్చితంగా 1 digitతో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఈ ఇంటీజర్ కాన్స్టెంట్లో ఎటువంటి డెసిమల్ పాయింట్స్, దట్ మీన్స్ ఫుల్ స్టాప్స్, సపోజ్ 412.32 ఇలా ఏ ఇంటీజర్ కాన్స్టెంట్లో మనం యూజ్ చేయకూడదు. సో ఇట్ కెన్ బి ఎనీ ఆఫ్ 0 అయి ఉండొచ్చు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైన్స్ అయి ఉండొచ్చు. బట్ మేబీ ఎక్కువ పాజిటివ్ యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం ఎప్పుడైనా వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు కామాస్ కానీ బ్లాంక్స్ కానీ నాట్ అలౌడ్ విత్ ఇన్ ద ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. 426 - 762 ఇలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ కాన్స్టెంట్ యొక్క రేంజ్ చూడండి. మనం విజువల్ స్టూడియో ఆర్ జీసీసీ అనే కంపైలర్స్ యూజ్ చేస్తున్నామంటే వాటి యొక్క రేంజ్ అక్కడే డిక్లేర్ చేస్తున్నాం. లేదా మీరు టర్బో-C ఆర్ టర్బో-C++ యూజ్ చేస్తున్నారంటే వాటి యొక్క రేంజ్ -32,768 to +32,767. సో ఇలా వాటి యొక్క రేంజ్ అనేటివి డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ రేంజ్ కాకుండా మనం ఇంకా ఎక్కువ నెంబర్స్ ఇచ్చామంటే ప్రోగ్రామ్ ఎర్రర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాడేది టర్బో-C కంపైలర్ అంటే టర్బో-C యాప్ అయితే ఖచ్చితంగా మనం ఇచ్చే ఇంటీజర్ వాల్యూస్ అనేవి ఈ రేంజ్ మిడిల్లోనే ఉండాలి. సో ఒక రియల్ కాన్స్టెంట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఏమేమి ప్రాసెస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ రియల్ కాన్స్టెంట్ అంటే ఫ్లోట్ కాన్స్టెంట్స్. సో ఒక రియల్ కాన్స్టెంట్స్ అనేవి 2 types ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. అంటే 2 types ఆఫ్ ఫార్మ్స్. వన్ ఈజ్ ఫ్రాక్షనల్ ఫార్మ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. సో ఫస్ట్ మనం ఫ్రాక్షనల్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్రాక్షనల్ ఫార్మ్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇట్ ఈస్ ఆల్సో హ్యావ్ యాజ్ సేమ్ లైక్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఫస్ట్ మనకు అట్లీస్ట్ 1 digit ఉండాలి. అండ్ ఇక్కడ ఖచ్చితంగా డెసిమల్ పాయింట్ అనేది డిక్లేర్ చేయాలి. డెసిమల్ పాయింట్ కానీ డిక్లేర్ చేయలేదంటే అది ఇంటీజర్ కాన్స్టెంట్ కిందకు వస్తుంది. ఎప్పుడైతే ఫ్రాక్షనల్ ఫార్మ్లో ఫ్లోట్ కాన్స్టెంట్ డిక్లేర్ చేసామో అది పాజిటివ్ అయ్యొచ్చు, నెగిటివ్ అయ్యొచ్చు. బట్ డిఫాల్ట్ సైన్ వచ్చి పాజిటివ్ ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్స్ గమనించండి. సో నా ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అసలు ఎందుకు యూజ్ చేయాలి? ఏదో ఒక ఫ్లోట్ కాన్స్టెంట్ అనేది వెరీ స్మాల్ ఆర్ టూ లార్జ్గా ఉన్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో మనం ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ని ఈతో డిక్లేర్ చేస్తాం. బిఫోర్ ఈ ఉండేదంతా ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. అక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో 3.42 e⁻⁴ మనం నార్మల్ ఫార్మ్లో ఎలా రాస్తామంటే 3.42 × 10⁻⁴. సో ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్కి అర్థమెటిక్ ఒక నార్మల్ ఫార్మ్కి డిఫరెన్స్ చూడండి అక్కడ. సో నార్మల్ ఫార్మ్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్లో అలా రాస్తాం. సో ఇప్పుడు రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ రియల్ కాన్స్టెంట్స్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ చూద్దాం. So the mantissa part and the exponential part should be separated by letter E. Mantissa part and exponential part small e or capital E ద్వారా సెపరేట్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఉండేదంతా మ్యాంటిసా పార్ట్ అంటాం. అండ్ బిఫోర్ డెసిమల్ పాయింట్ అంతా మనం ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అంటాం. సో ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చూస్తే గుర్తుంటుంది. ఇక్కడ +3.2e - 5 ఇచ్చారు. ఇక్కడ 3 అనేది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అండ్ డెసిమల్ పార్ట్ తర్వాత ఉండేది మ్యాంటిసా పార్ట్. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ గైస్. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ మనం క్రియేట్ చేయాలంటే అట్లీస్ట్ 1 digit ఉండాలి. అది పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు. బట్ డిఫాల్ట్ సైన్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో నా
ఒక క్యారెక్టర్ కాన్స్టెంట్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఒక పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే బేసిక్స్ ఆఫ్ పైథాన్ లాంగ్వేజ్ వీడియో వస్తుంది. సో ఆ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు ఒక క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేది ఎలా డిక్లేర్ చేస్తామంటే, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ మిడిల్లో ఒక ఆల్ఫాబెట్ కానీ, ఒక డిజిట్ కానీ, ఒక స్పెషల్ సింబల్ కానీ మనం ఎంటర్ చేసామంటే వాటిని క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటాం. సో ఎగ్జాంపుల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏ అనేది 2 సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ మిడిల్లో ఏ అని రిప్రజెంట్ చేసాం. సో అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ అని క్యారెక్టర్ కాన్స్టెంట్కి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చూద్దాం. సో యాక్చువల్లీ ఒక వేరియబుల్ అనేది సేమ్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్ని హోల్డ్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటీజర్ అనే వేరియబుల్ ఇంటీజర్ ఆఫ్ కాన్స్టెంట్ని మాత్రమే హోల్డ్ చేసుకుంటుంది. ఫ్లోట్ అనే వేరియబుల్ ఫ్లోట్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్స్ మాత్రమే హోల్డ్ చేసుకుంటుంది. యాజ్ యూజువల్ క్యారెక్టర్ అనే వేరియబుల్ కూడా క్యారెక్టర్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్స్నే హోల్డ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఇంటీజర్ మీన్స్ వాటి యొక్క కాన్స్టెంట్స్ ఎలా ఉంటాయంటే +2 +5 -2 -5. సో డెసిమల్ పాయింట్స్ ఉండవు. సో అలాగే సి ప్రోగ్రాంలో మెనీ క్యాలిక్యులేషన్స్ జరుగుతుంటాయి. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ జరుగుతున్నాయి. ఈ క్యాలిక్యులేషన్స్ ఎక్కడికి వెళ్తాయి? దట్ మీన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? మెమరీలోనే స్టోర్ అవ్వాలి. సో ఆ మెమరీలో కొన్ని సెల్స్గా డివైడ్ అయి ఉంటాయి. ఇన్ దట్ మెమరీ దే ఆర్ సబ్ గ్రూప్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్లో ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. సో మనకు ఆ అడ్రస్ని గుర్తుపెట్టుకునే పవర్ లేదు కాబట్టి మనం ఆ అడ్రస్కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఒక అడిషన్ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే A, B, C అని ఇస్తాం. సో C = A + B అని ఒక అడిషన్ ప్రోగ్రామ్ రాస్తాం. ఇక్కడ A, Bకి ఒక వాల్యూ ఇస్తాం. దట్ మీన్స్ A = 10, B = 10. సో ఈ A = 10, B = 20 అనే వాల్యూస్ ఇచ్చాం కాబట్టి ఈ 10, 20 వాల్యూస్ అనేటివి మెమరీ స్టోర్లో ఒక సెల్లో స్టోర్ అయి ఉంటాయి. సో వీటిని మనం రిట్రైవల్ చేసుకోవాలంటే మనం తిరిగి తీసుకోవాలన్నప్పుడు వాటికి ఒక వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, A అండ్ B. మనం ఎప్పుడైతే ఈ A అండ్ Bని ఒక ప్రోగ్రామ్లో డిక్లేర్ చేస్తామో సో మనం వాటికి ఇచ్చిన వాల్యూని మెమరీలో నుంచి రిట్రైవ్ చేసుకుంటుంది. సో ఇలా లొకేషన్ అనేటివి స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఈ లొకేషన్లో ఉన్న వాటిని మనం రిట్రైవల్ చేసుకోవడానికి వాడే వాటిని మనం వేరియబుల్ నేమ్స్ అంటాం. సో అక్కడ ఆ లొకేషన్లో ఉన్న ఒక వాల్యూస్ని మనం తీసుకోవడానికి వేరియబుల్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, కొన్ని కంపైలర్స్లో వేరియబుల్ నేమ్స్ 1 to 31 ఆల్ఫాబెట్స్ మాత్రమే అలో చేస్తుంది. బట్ ఇన్ సమ్ కంపైలర్స్ వేరియబుల్ నేమ్స్ని 247 క్యారెక్టర్స్ వరకు అలో చేస్తుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కంపైలర్స్ చేంజ్. సో మీరు ఏ అప్లికేషన్ అయితే వాడుతున్నారో ఆ అప్లికేషన్లో మేబీ 1 to 31 ఆల్ఫాబెట్స్ అలౌ చేయొచ్చు, లేదా 0 to 247 క్యారెక్టర్స్ అలౌ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫ్రెండ్స్, ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలంటే మనం ఖచ్చితంగా అది ఏ ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్ మనం ఫస్ట్ చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఆల్ఫాబెట్తో అయినా స్టార్ట్ చేయాలి, లేదా అండర్స్కోర్తో అయినా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఒక నెంబర్తో స్టార్ట్ చేసామంటే ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఎర్రర్ చూపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఒక ఆల్ఫాబెట్తో కానీ అండర్స్కోర్తో అయినా స్టార్ట్ చేయాలి. సో మనం ఎప్పుడైనా వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు మీనింగ్ఫుల్ వేరియబుల్స్ నేమ్స్ని క్రియేట్ చేయాలి. ఫర్ సపోజ్ మనం ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకోండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. సో ఇక్కడ P అనే వేరియబుల్, T వేరియబుల్, R వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. అలా కాదు ప్రింట్, రోల్, నో ఇలాంటి వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ వేరియబుల్ రూల్స్ అనేటివి ప్రైమరీ అండ్ సెకండరీ వేరియబుల్స్ కూడా వర్తిస్తాయి. అండ్ రూల్స్ అనేటివి ఏమి చేంజ్ అవ్వవు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు C కీవర్డ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ వీడియోలోని లాస్ట్ టాపిక్. సో టోటల్ ఈ C ప్రోగ్రామ్లో 32 కీవర్డ్స్ ఉన్నాయి. సో ఈ కీవర్డ్స్ అనేటివి ఏంటంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఇవన్నీ ప్రతి ఒక్క కీవర్డ్కి వాటి యొక్క ఫంక్షన్స్ ఉంటాయి. దట్ మీన్స్ ఇంటీజర్కి ఇంటీజర్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మాత్రమే రన్ చేయగలుగుతుంది. ఫ్లోట్ కాన్స్టెంట్స్ మాత్రమే అలో చేసుకుంటుంది. యాజ్ యూజువల్ క్యారెక్టర్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ని అలో చేసుకుంటుంది. సో అలాగా ఇక్కడ పైన ఉన్న టెంప్లెట్లో ఉన్న 32 కీవర్డ్స్ ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదా నోట్స్లోనే రాసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దాం ఫ్రెండ్స్.
ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అయ్యారా? సో మీరు వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.